పశుపతి పరమేశ్వరుడు. పరమేశ్వరునకు పశుపతి అన్న నామం ప్రసిద్ధమైనది. పశువు అనగా నేమి, ఇక్కడ పశువు అనగా భక్తి. శ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరుడు దీనికి యజమాని ఎందువలనగా వానికి పశుపతి అను నామము ఏర్పడినది కనుక అని తెలియజేస్తున్నాం. సాధారణంగా పశువులు రొచ్చులో వాసం చేయను, కానీ ఈ భక్తి అనేది పశువు ఆ మాదిరి మురికి ఉన్న స్థలంలో వాసం చేయదు. విమల భవత్ పదగోష్ఠ మా వసంతీం, మిక్కిలి పరిశుభ్రమైన పరమేశ్వరుని యొక్క పాద పద్మములయందు వాసము చేయుచున్నది. పరిశుద్ధమైన తమ యొక్క పాదములనడి గోశాలయందు వసించుచున్నది. ఇందువలన భక్తి అనేది పశువు నివసించే స్థలము మిక్కిలి పవిత్రమైనదని తెలియజేసినారు. పశువు మనకు పాలనిచ్చును. ఈ భక్తి అనేది పశువు మనకు సంతోషమునిచ్చును. ఎంత మేలు జాతి పశువైనా నిర్దిష్ట కాలములో మామూలు ప్రకారమే పాలనిచ్చును. ఈ భక్తి అనేది పశువు ఎప్పుడునూ కొలవలేనంత పరిమాణమున సంతోషమనడి పాలనిచ్చును. అమిత ముదమృతం ముహుర్దు హంతిం అనగా ఎవని యొక్క మనసులో భక్తి పాదుకొని ఉన్నదో అతని యొక్క ముఖము ఎప్పుడునూ వాడదు, ఎప్పుడూ సంతోషముగానే ఉండును. పశువు గోష్టములో ఒక మేకునకు కట్టబడి ఉండును. భక్తి అనడి పశువు పుణ్య పరిపాకమనడి మేకునకు కట్టబడి ఉన్నది. ఎట్లనగా అనేక జన్మలయందు ఆశలను త్యజించి ఎక్కువగా పుణ్యము చేసుకున్న వారికి దాని ఫలితముగా భక్తి ఏర్పడును. సుపుణ్య పాకం భగవత్ పాదారములయందు భక్తి ఏర్పడుటకే పూర్వపుణ్యము చేసి ఉండవలను. ప్రపంచములో గోవులను గొల్లవాడు కాపాడుచున్నాడు. ఈ భక్తి అనేది పశువుని ఎవరు కాపాడుచున్నారు? అందుకొరకే భక్తుడు భగవంతుని ప్రార్థించుచున్నాడు. పశుపతి, మీరు దయ ఉంచి ఈ భక్తి అనేది పశువును కాపాడవలను. ఇది శాంతమైన పశువు. ఇది కాక మీరు పశుపతి అనేది నామమును పెట్టుకుని ఉన్నారు. పశువును కాపాడిననే ఈ పేరుకు సార్థకము. అది ఏలన తమ పాదారవిందములో ఎల్లప్పుడూ నాకు భక్తి నిలిచి ఉండవలను. అలా నిలిచి ఉండుటకు భగవంతుడు దయ కావలను. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా షేర్ చేస్తుంది, లైక్ చేస్తుంది, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు.